ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు మీ అందరూ? ప్రతిరోజు మీ అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాను. చూడండి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటాల్లో, ప్రతి విషయంలో, మీరు చేసే ప్రతి పనుల్లో మీకు విజయం రావాలని, మీరు అన్ని విషయాల్లో ముందుకు విజయవంతంగా ముందుకు వెళ్ళాలని దేవుడు మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాడు, కోరుకున్నాడు. తద్వారా తన కృపలో భద్రపరిచి నడిపిస్తున్నాడు. చూడండి, మనకు విజయం రావాలంటే, మనకు ఆశీర్వాదం రావాలంటే, గొప్ప మేలులు జరగాలంటే దేవుడు మనకు ముందుగా ఏం చూస్తాడంటే మన త్యాగాన్ని చూస్తాడు. మన త్యాగం, మన నుంచి ఏం ఆశించడండి. ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నారు, ఎంతవరకు నా కోసం ఏం వదులుకుంటారు, ఏం త్యాగం చేస్తారనేది ప్రభు కావాలి. దానికి అది కావాలంటే మన జీవితంలో ఆయన ఏం చేస్తారో తెలుసా? మనకు పరీక్షలు అనుగ్రహిస్తారు. ఎగ్జామ్స్. చిన్నపిల్లలందరూ ఎవరికైనా కూడా ఎగ్జామ్స్ ఎందుకు అంటే, ఒక క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ వెళ్ళడానికి అర్హులో అనర్హులో తెలియాలంటే ఏం చేయాలి? పరీక్షలు పెట్టాలి, ఎగ్జామ్స్ పెట్టాలి. అందులో ఎవరు ఎంత రాస్తారో, ఎంత మార్కులు వస్తాయో ఆ మంచి మార్కులు వచ్చిన వారిని నెక్స్ట్ క్లాస్కి పంపిస్తారు. అదే మన జీవితంలో పరీక్షను దేవుడు అనుమతిస్తాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం జీవితంలో జరిగింది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాంకి ఏమొచ్చిందండి? పరీక్ష. ఆశీర్వాదానికి ముందు, ఘనతకు ముందు దేవుడు నేను దీవించాలంటే ముందు ఏం చేస్తా అంటే నీ త్యాగాన్ని పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అబ్రహాం జీవితంలో ఇది జరిగిందని. కానీ అబ్రహాము ఓకే ప్రభువా అని ఇస్సాకును తీసుకొని చక్కగా ఆ కొండ ఎక్కి బలికి సిద్ధపరుస్తున్నాడు. కట్టెలను పేర్చాడు, మరి చేతుల్లో కట్లిప్పాడు, పడుకోబెట్టాడు. గొంతు మీద ఆ కత్తి వేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మెచ్చుకున్నాను. నువ్వు నేను పెట్టిన పరీక్షలో సక్సెస్గా 100% నువ్వు పాస్ అయిపోయావు. బలిగా నాకు నీ కుమారుడు అవసరం లేదు. నాకు నీకు కావాల్సింది త్యాగం కావాలి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగా నాకు భయపడువాడువో నాకు ఇప్పుడు తెలిసింది. పరీక్షకు ఎందుకు మన జీవితంలో ప్రభు అనుమతిస్తాడంటే మన ప్రేమ తెలుసుకోవాలని, మన త్యాగం తెలుసుకోవాలని, మనం ఎంతవరకు విశ్వాసంలో బలంగా ఉన్నామన్నది ప్రభు కావాలి. అందుకే ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు తెలుసా? నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, ఎత్తైన స్థలంలో ఉంచడానికి. కింద ఉన్న నీవు అట్టడుగున కూరుకుపోయే నిన్ను ఒక పరీక్ష ఎంత ఎత్తులోకి తీసుకెళ్తుందో అబ్రహామే మనకు ఉదాహరణ. అందుకే పరీక్షలు మనకు వచ్చినప్పుడు మీరు భయపడకండి. పరిశోధన మన జీవితంలో ప్రభు అనుమతించినప్పుడు మీరు కంగారు పడకండి, కలవరపడకండి. ఓహో, నాకు పరీక్షలు ఇచ్చాడా, ఎగ్జామ్స్ రాయడానికి అనుమతించాడని అందులో మీరు ఉన్నతంగా పాస్ అవ్వడానికి మాత్రమే ప్రార్థన చేయండి. దాని ద్వారా ఊహించని విధమైన కార్యములు, గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు అబ్రహాంకి ఇచ్చాడు. అదే మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. అంతేకాని నిన్ను పరీక్షించి పరిశోధించి నేను తొక్కడానికి కాదని, నిన్ను కన్నీరు పెట్టించడానికి కాదు, నిన్ను వేదనలోకి తీసుకెళ్ళడానికి అంతకంటే కాదు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చించబోతున్నాడన్న కారణం ఏంటంటే పరీక్ష వస్తుంది. దాంట్లో నువ్వు సక్సెస్గా అద్భుతంగా ముందుకు వెళ్ళేలా ప్రభు కూడా నీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతమైన మాట కదా. ఒక మంచి తీర్మానం తీసుకో. పరీక్షల్లో నేను కూడా పాస్ కావాలని, మంచి మార్కులతో ముందుకెళ్ళాలని ప్రభుకు ప్రార్థన చేయి. అద్భుతంగా నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి ఇద్దాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లో అద్భుతంగా పరీక్షల్లో పాస్ అవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి అద్భుతమైన కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అదేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో బిడ్డలకు తోడుగా ఉంది. రక్షణ లేని వారికి రక్షణ కలిగించు. ఏ బంధకంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ కరువులో ఉన్నారు, ఏ చీకట్లో ఉన్నారు, వారందరికీ విడుదల కలిగించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకులను దీవించమని ప్రార్థిస్తుంది. విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసు కొట్టివేయండి. ప్రతి బిడ్డలు ఈ ఉన్నతమైన కృప చేత చక్కగా నైనా నీ వాక్యపుల్లో నడిపించమని, భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.